ఇక ముఖ్యంగా వెనకబడిన రాయలసీమ ప్రాంతం ఇరిగేషన్ పరంగా దుర్భిక్ష ప్రాంతం, లో డెన్సిటీ రెయిన్‌ఫాల్ ఉన్న అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాలకి ఇరిగేషన్ రంగ పరంగా గత ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా ఫేజ్ 1 ఒక స్థాయి వరకు పూర్తి చేసి ఫేజ్ 2కి పనులు సుగమం అయిపోయిన సందర్భంలో ప్రభుత్వం మారిన తర్వాత గాలేరు నగరి, హంద్రీనీవా అటాగే గోరకల్ రిజర్వాయరు, తర్వాత గుండ్రేవులో గానీ, వేదావతి గానీ ఏ ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా టేకప్ చేయకుండా ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటంటే హంద్రీనీవా మోటార్లకు సంబంధించి 2,300 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా చెల్లించక హంద్రీనీవా మోటార్లు ఆపేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావటం. ఎంత నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఎక్స్‌పోజ్ అయిందో అంటే ప్రజలు అనుభవపూర్వకంగా రియలైజ్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద కోర్ రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వ హయాంలో కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం. ప్రచార ఆర్భాటంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయటం. ఇవాళ వాస్తవరూపంగా 5 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్‌కి ఇవ్వని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు, పింఛ ప్రాజెక్టు బ్రీచ్ అయిన తీరు, అక్కడ 45 విలువైన ప్రాణాలు పోయిన తీరు, ఇప్పటి వరకు వాళ్ళకి సహాయ పునరావాసాలు ఏర్పాటు చేయని తీరు, అది అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, కానీ అక్కడ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసానం ఇవాళ రిజర్వాయర్లో కనిపిస్తున్న నీళ్లు తమ పొలానికి పారకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యుడని చెప్పని ఆ ప్రాంతీయులు రియలైజ్ అవుతున్న తీరు, ఇవన్నీ ప్రజల ముందు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత, ఆయన అంటే నిర్ణయాధికారం లేదా, వనరులు లేవా, ప్రయారిటీ లేదా, ఖచ్చితంగా రాయలసీమ ప్రజలకి ఆయన ప్రయారిటీ ఇవ్వాల, రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇవ్వాల, రాయలసీమ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్కి ప్రాధాన్యత ఇవ్వాల, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ప్రాధాన్యత ఇవ్వాల, అక్కడ రైతాంగానికి అగ్రికల్చర్ మెకనైజేషన్ పరంగా గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 26,000 ట్రాక్టర్లు ఇచ్చారు, హార్వెస్టర్లు ఇచ్చారు, రోటవేటర్లు ఇచ్చారు, బేలర్లు ఇచ్చారు, తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు, మల్చింగ్ షీట్లు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి 90% సబ్సిడీతోటి 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇస్తే ఈ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాలు మినకుండి 5వ సంవత్సరంలో కేవలం 2.5 లక్షల ఎకరాలకు మాత్రం డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరిగింది. అంటే మేము వివక్షకు గురయ్యాం, నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావన సగటు రాయలసీమ రైతాంగంలో, రాయలసీమ యువతలో, నిరుద్యోగుల్లో, ముఖ్యంగా దాడులు దౌర్జన్యాలకు గురవుతున్న భావన మెజారిటీగా ఉండే రాయలసీమ మైనార్టీలో కూడా చాలా బలంగా గూడు కట్టుకుని ఉన్న నేపథ్యంలో రాయలసీమ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతూ ఉంది. ఏ రాయలసీమ అయితే అతని విజయానికి కీలకంగా దోహదం చేసిందో, అత్యధిక స్థానాలు కట్టబెట్టారో, ఏ రాయలసీమ ప్రజలైతే నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా అని చెప్పని చేసిన వాగ్దానాన్ని నమ్మి వాళ్ళ పరిధిలో ఉన్న 8 లోక్సభ స్థానాలు ఆయన కట్టబెట్టారో, ఇవాళ ఆ రాయలసీమ ప్రజలు మేము వివక్షకు గురయ్యాం, ఈ జగన్మోహన్ రెడ్డిని కాదు మేము కోరుకుంది, ఇతను మమ్మల్ని భ్రమింపజేసి మభ్యపెట్టి మా చేత ఓట్లు దండుకున్నాడు, ఇటువంటి పాలకుడు మాకు అవసరం లేదు అని చెప్పని వాళ్ళ అదే రాయలసీమ ప్రజలు అతని ప్రసంగాల పట్ల నిరాసక్తత ప్రదర్శిస్తున్నది ఆ సభల్లో పేలవంగా హాజరవుతున్న హాజరు తెలుపుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ కవళికలు తెలుపుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల